రైట్. క్వశ్చన్ నెంబర్ 102. మనం ఇప్పుడు చెప్పేది 3D చిత్రాల గురించి మాట్లాడదామండి. చూడండి 102వ క్వశ్చన్ ఏముండదు. ఒక ట్యాంక్ లోపలి కొలతలు పొడవు 12.5 సెంటీమీటర్లు. చెప్పండి ఎడిట్ ఇచ్చినారు. పొడవు ఇచ్చినాడు మనకి. పొడవు వచ్చేసి 12.5 సెంటీమీటర్లు. సెంటీమీటర్లు ఇచ్చినాడు చూడండి. నా తర్వాత 8.5 సెంటీమీటర్లు. ఎత్తు 4 సెంటీమీటర్లు ఇచ్చినాడు. రైట్. అయితే ఈ ట్యాంక్ పైభాగం తెరిచి ఉంటుందంట. ట్యాంక్ పైభాగం ఏముంటుందంట? తెరిచి ఉంటుందంట. ప్రతి చదరపు మీటరు రంగు వేయడానికి ఖర్చు ఎంత అవుతుందంటే 24 రూపాయలట. అంటే ప్రతి చదరపు మీటర్కి రంగు వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి. ప్రతి చదరపు మీటర్కి రంగు వేయడానికి 24 రూపాయలు ఖర్చు అవుతుందంట. రైట్. అయినా ఈ ట్యాంక్ లోపలి భాగం మొత్తం రంగు వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అంటున్నాను. ఇప్పుడు చూడండి ట్యాంక్ అంటే నార్మల్గా అంటే ట్యాంక్ ఎట్లుంటుందంటే ఇట్లుంటుంది అనుకో ట్యాంకు, అంతే కదా. సో ఈ ట్యాంక్ ఎట్లుంటుందంటే ఇట్లుంటుంది. ఎందుకంటే వాడు ఏమన్నాడు పైన టాప్ అనేది తెరిచి ఉంటుంది అనుకోసంట. సో దీని యొక్క లెంత్ ఇచ్చినాడు, వెడల్పు ఇచ్చినాడు, తర్వాత ఏమి ఇచ్చినాడు? ఎత్తు కూడా ఇచ్చినాడు. అంటే పొడవు ఇచ్చినాడు, వెడల్పు ఇచ్చినాడు, హైట్ కూడా ఇచ్చినాడు. సో దీనికి చదరపు మీటర్కి రంగు వేయడానికి ఎంత అవుతుందంట? 24 రూపాయలు అవుతుంది అనుకోసంట. అయితే మొత్తం ఖర్చు ఎంత అడిగింది ఇది క్వశ్చన్. సో మొత్తం ఎంత ఖర్చు అవుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి మనకున్న పాసిబిలిటీస్ ఎట్లా చేద్దాం. ఫస్ట్ ఇప్పుడు ట్యాంక్ ఉంటుంది కదా, ట్యాంక్కి నార్మల్గా ఇదైతే ఒకటే భాగమే చూపించినాం. కానీ ట్యాంక్ అంటే ఎన్ని ఇట్లా ఉంటుంది కదా, ఉంటుందని లేదు. ట్యాంక్ అంటే 4 తలాలు ఉంటాయి. అర్థమవుతుంటానే మీకు. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు క్యూబ్ తీసుకుంటే కినా ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇట్లా కాదు కదా ట్యాంక్ ఉండేది, ఇట్లుంటుంది కదా ట్యాంక్ అంటే. ఇట్లా కాదు ఉండేది. అంటే ఇది ఒక సైడు, బ్యాక్ ఒక సైడు, ఇది ఒక సైడు, ఇది ఒక సైడు, అన్నిటికి పెయింట్ వేయాలి. తర్వాత కింద కూడా వేయాలి పెయింట్. వాడు లోపల మాత్రమే అంటున్నాడు, బయట గురించి చెప్పట్లేదు. అదే చెప్పిండేది మనకి లోపల మాత్రమే. అంటే ఇప్పుడు మనకి ఎన్ని వైశాల్యాలు వస్తాయి ఇక్కడ, ఎన్ని తలాలు వస్తాయి ఇక్కడ? మొత్తము 5 వస్తాయి. పైన ఒకటే లేదు, పైన ఉంటే మొత్తం 6 అవుతుండే, అంతే కదా. సో అందులో చూడండి మనకి ఈ 4 ఒక రకంగా ఉంటాయి. సంపూర్ణ తల వైశాల్యం ఫార్ములా తీసుకొని చేయొచ్చా? ఇప్పుడు నార్మల్గా మనము సంపూర్ణ తల వైశాల్యము తర్వాత వక్రతల వైశాల్యం గురించి మాట్లాడుతుంటాం. సో వక్రతల వైశాల్యం ఫార్ములా తీసుకొని చేయొచ్చు. ఇప్పుడు 4 తలాలే కదా ఉండేది ఇక్కడ. సో 4 తలాలు అయితే మనకి ఏమొస్తుంది? లాటరల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది కదా, వక్రతల వైశాల్యం వచ్చేస్తుంది. ఒకవేళ మొత్తం 6 తలాలు అయితే సంపూర్ణ తల వైశాల్యం. ఓన్లీ 4 తలాలు కాబట్టి ఏమవుతుంది? ఇది వక్రతల వైశాల్యం చెప్పొచ్చు లేదా? ఇప్పుడు చూడండి మళ్ళీ అది మనకి ఏది తీసుకున్నాలన్నా నువ్వేమో చెప్తున్నావు కదా, మనకి అది ఘనం అవుతుంది, అది దీర్ఘఘనం అవుతుంది, ఏమవుతుంది అది? సో మనకి LBH ఇచ్చినట్టు మనకి ఏమవుతుంది? దీర్ఘఘనం అవుతుంది. సో మనకి 4 తలాలు 4 గోడలు కలిపేసి ఒకేసారి కనుక్కోవచ్చా? మరి 4 గోడలు లేక మనకి వక్రతల వైశాల్యం ఫార్ములా ఏమి? 2H × L+B. 4 గోడలు వచ్చేసినాయి. 4 గోడలు వచ్చేసినాయి. ఇప్పుడు కింద భాగం కూడా ఉంటుంది కదా. సో ఓన్లీ కింద భాగం మాత్రమే కనుక్కోవాలంటే కింద భాగం అనేది ఎట్లుంటుంది? చతురస్రం లాగా ఉంటుందా, దీర్ఘచతురస్రం లాగా ఉంటుందా? దీర్ఘచతురస్రం లాగే కదా మనకి ఉంటుంది. చతురస్రం తీసుకోకూడదు, ఎందుకంటే మనం దీర్ఘానం గురించి మాట్లాడుతున్నాం కదా. సో మనకి అది ఎట్లుంటుంది? మనకి దీర్ఘచతురస్రం లాగా ఉంటుంది కదా కిందది ఒకటి. సో అప్పుడు దానికి నేను సపరేట్ ఏమంటే అసలు మళ్ళీ +L × B. ఇది అర్థమైంది ఇది. సో ఒక ట్యాంక్ అంటున్నాడు, ఆ ట్యాంక్ పైన టాప్ అనేది లేదంట. ట్యాంక్ లోపల అడుగు భాగాన్ని పెయింట్ వేయాలి. సో పెయింట్ వేయాలంటే మనకి మొత్తం ఎన్ని భాగాలు ఉంటాయి, ఎన్ని గోడలు ఉంటాయి? ఇది ఒక గోడ, ఇట్లా ఒక గోడ ఉంటుంది, ఇట్లా గోడ ఉంటుంది, ఇట్లా గోడ. సో మొత్తం ఎన్ని గోడలు? 4. సో 4 గోడలు అన్నప్పుడు నార్మల్గా మనకి వక్రతల వైశాల్యానికి ఉంటే ఎన్ని తలాలు వస్తాయి? 4 తలాలే కదా. సో 4 తలాల యొక్క వక్రతల వైశాల్యం డైరెక్ట్గా కనుక్కోవచ్చా? సో మనకి ఇచ్చిన L × B × H కాబట్టి అది దీర్ఘఘనం అవుతుంది. సో దీర్ఘఘనం యొక్క వక్రతల వైశాల్యం ఫార్ములా ఏమైతుంది చెప్పండి? బట్ మనకి ఇంకొక తలం అనేది మిగిలి ఉంటుంది కదా. సో ఇంకొక తలం అనేది ఏమవుతుంది? కింద భాగమే కదా. సో కింద వైశాల్యం కనుక్కున్నాలంటే మనకు ఫార్ములా ఏముంటుంది? నార్మల్ వైశాల్యం L × B. ఇప్పుడు మనకు టోటల్ వైశాల్యం కనుక్కుంటే సరిపోతుందే కదా. సో మళ్ళీ అప్పుడు ఒక్క చదరపు అడుగు మీటర్కి ఎంత అవుతుందంట? చదరపు మీటర్కి ఎంత అవుతుందంట? 24 రూపాయలు అవుతుంది అనుకోసంట. రైట్. చూడండి మనకి ఇక్కడ చెప్పండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూడండి. మనకి ఇదేమి సెంటీమీటర్లో ఇచ్చినాడు,
బట్ మనకి ఇక్కడ డబ్బులు ఇది అడుగు మాత్రం చదరపు మీటర్లో అని క్వశ్చన్ చెప్తున్నాడు కదా, రైట్. మనకి ఏమవుతుంది అప్పుడు? సో దీన్ని మీటర్లోకి మార్చుకుంటారా, రైట్. సో మీటర్లోకి మార్చుకోవాలంటే దీన్ని ఏం చేయాలా, రైట్. ఏమంటారు దీన్ని చెప్పండి? ఇవి సెంటీమీటర్లు కదా, ఇది 12.5 అనేది సెంటీమీటర్లు కదా, దాన్ని మీటర్లోకి మార్చండి. మీటర్లోకి మార్చాలంటే ఏం చేయాలా? ఇప్పుడు మీటర్ ఒక మీటర్ ఈక్వల్ టు ఎన్ని నార్మల్ ఒక మీటర్లోకి ఇచ్చినాడు. ఇప్పుడు ఒక మీటర్ అని ఇచ్చినాడు అనుకో, లేదా మీటర్ని మనం సెంటీమీటర్లోకి మార్చాలంటే ఏం చేస్తాము? మీటర్ని సెంటీమీటర్లోకి మార్చాలంటే ఇంటూ చేస్తాం కదా, అంతే కదా. ఇప్పుడు మనము సెంటీమీటర్లు మీటర్లోకి మార్చాలంటే ఏం చేయాలా? బై చేయాలి కదా. లేదంటే ఫస్ట్ అన్ని చేయండి, నార్మల్గా చేయండి, దాంతో నేను విడిచిపెట్టుకు చేయండి. ఏమైతే చెప్పండి? 2 ఇంటూ హెచ్ అంటే ఏమి 4, ఎల్ ప్లస్ బి అంటే ఏమైతే చెప్పండి? 12.5 ప్లస్ 8.5, ఓకే. తర్వాత ప్లస్ ఎల్ అంటే ఏముండదు, 12.5 ఇంటూ బి అంటే ఏముండదు, 8.5, అంతేనా? ఇక్కడ చెప్పండి 4 రెంట్ల 8 కూడితే ఎంత అవుతుంది? 0.5 సైడ్ పడేసి 20, ఇదంతా 21 అవుతుంది కదా. ప్లస్ ఈ రెండు ఇంటి చేయండి, ఇంటి చేసి చెప్పండి రెండు రైట్. ఏమవుతుంది? రైటా? సో ఈ రెండు ఇంటి చేస్తే 8 ఒకట్ల 8 గంటల 16 ప్లస్ 106.25, అంతేనా? సో కూడాని మొత్తం ఎంత అవుతుంది? 106 సీట్ తీసుకొని వచ్చి పక్కన పెట్టండి, అది 25 అనేది ఏం కాదు కానీ చెప్పండి. 5 2 ఎంత అవుతుంది? 14 7, అంతేనా? ఏమవుతుంది మనకి? 274. దీంట్లోకి ఏదా అది ఏమని చెప్పి కదా సురేష్, రైటా? మనకి ఇది ఏమి ఇచ్చినాడు అనుకోవచ్చు అంటే మనకి ఇది ఇంత వచ్చింది. మనకు టోటల్గా వైశాల్యం అనేది ఇంత వచ్చింది. ఒక చదరపు అడుగుకి ఎంత వచ్చింది మనకి? ఎంత వచ్చింది? 24 రూపాయలు వచ్చిందా లేదా? సో నార్మల్గా ఇంటి చేసేది చెప్తాను, ఒక నెంబర్, ఆ నెంబర్ ఇంటి చేసి ఇస్తాను, మొత్తం ఇంటి చేసి ఏమొస్తుందో చెప్పండి నాకు. నీకు ఆన్సర్ ఎట్లా వస్తుందని చూస్తున్నాను నేను మీకు, రైటా? సో మీకు ఇంటి చేసి 658 వచ్చింది. బట్ క్వశ్చన్ మీరు ఇదండి, ఇక్కడ మనకి కొంచెం ఇక్కడ తప్పించినారు, అన్ని మీటర్లే ఇచ్చినారు. ఇక్కడ తెలుగు మీడియంలో తప్పించినారు కదా, అది మీరు ఇంటి చేస్తే మీకు ఈ ఆన్సర్ రాకు వచ్చిన తర్వాత మళ్ళీ మనం దీన్ని ఏమి ఇది మార్చుకోవాలి కదా మనము. కానీ మనం ఏం చేసిందంటే ఆన్సర్ వచ్చేసింది డైరెక్ట్గా. బట్ ఆడ క్వశ్చన్ జస్ట్ ఏం చేసినాం తెలుగులో మీకు ఆడ సెంటీమీటర్లో ఇచ్చాడు, లేదు వాడు ఇచ్చింది మీటర్లోనే ఇచ్చాడు. మీటర్లో ఇస్తే మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది, రైటా? ఏమంటారు? సో మనకి ఏమవుతుంది? 6582 రూపీస్. రైట్. క్వశ్చన్ నెంబర్ 103 చూడండి. ఏమి ఇచ్చినారా? ఒక చదరపు కిలోమీటర్ల వైశాల్యం యొక్క స్థలం పై 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందండి. చూడండి, ఒక చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్న ఒక స్థలం అంట. జాగ్రత్తగా అండి, ఒక చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన ఒక పొలమా. ఇప్పుడు చూడండి, ఒక చదరపు కిలోమీటర్లు కలిగిన వైశాల్యం అంటున్నాడు అంటే అది ఏ ఆకారంలో ఉంటుంది? ఖచ్చితంగా చతురస్రం ఆకారంలోనే కదా. దానికి ఏమి ఇచ్చాడు? ఒకటే ఇచ్చేసినాడు. మనకి ఏమి ఇచ్చాడంటే ఒక చదరపు కిలోమీటరు వైశాల్యము కలిగి ఉండదు అంట. ఇప్పుడు చెప్పండి, అంటే అది ఖచ్చితంగా ఏమవుతుంది మనకి? చెప్పండి, ఏమవుతుంది? ఖచ్చితంగా స్క్వేర్ అవుతుంది. ఏమవుతుంది? సో స్క్వేర్ అవుతుంది అనమాట అది. ఇప్పుడు ఒక చదరపు కిలోమీటర్ అంటున్నాడు. ఒక భుజం పొడవు తీసుకొచ్చి ఏమవుతుంది? ఒక చదరపు కిలోమీటర్ అని అంటున్నాడు. రైట్. ఒక చతురస్రం యొక్క వైశాల్యం అని అట్లా. రైట్. నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు చెప్పండి. తర్వాత ఆ స్థలం పైన 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంట. ఎంత పర్సెంట్ అంట? 2 సెంటీమీటర్. ఇక్కడ చూడండి, మళ్ళీ సెంటీమీటర్లు ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు? మళ్ళీ సెంటీమీటర్లు ఇచ్చినాడు. ఆడేం కిలోమీటర్లు ఇచ్చినాడు. అప్పుడు మనకి ఎంత వాన వచ్చేదానికి అనేది, ఎంత వర్షపాతం నమోదయం అనేది ఎట్లా తెలుస్తుంది మనకి?
2 సెంటీమీటర్లు కదా చెప్పిండేది. సో నేను దీన్ని ఏం చేశానంటే ఒకసారి మీటర్లోకి మార్చుకునేడంట్రా. ఇంకా క్వశ్చన్ చదువుదాం, మాకు ఇంకా ఏం ఇచ్చినాడు చూద్దాం. తర్వాత మళ్ళీ చూడండి, ఆ నీటిని మళ్ళీ మీటర్లు ఇచ్చినాడు. ఇక్కడ 200 మీటర్లు, తర్వాత 20 మీటర్లు కొలతలుగా గల ఒక కొలనులోకి ప్రవేశపెట్టిన కొలనులోని ఎంత నీటి మట్టం వస్తుంది అంటే ఎంత ఎత్తు వస్తుంది నీళ్ళు అని కష్టం అడుగుతున్నాడు. ఇక్కడ మళ్ళీ మీటర్లు ఇచ్చినాడు కదా, అన్ని మీటర్లకి కన్వర్ట్ చేద్దామండి. రైట్, మనకు ఆప్షన్స్ ఏమిట్లో ఉన్నాయి, మీటర్లోనే ఉన్నాయి కాబట్టి అన్ని మీటర్లకి కన్వర్ట్ చేద్దామండి. చూడండి, మనకి 1 చదరపు కిలోమీటర్ అన్నాడు. అప్పుడు దీన్ని మార్చితే మనకి ఏమవుతుంది, 1 చదరపు కిలోమీటర్ అంటే ఎన్ని వస్తాయి, 1000 మీటర్లే కదా వచ్చేది. అంటే ఇతర పక్క 1000 ఉంటే కూడా ఇక్కడ కూడా ఎంత ఉంటుంది, 1000 మీటర్లు ఉంటుందని అర్థం అనమాట. రైటా. సో ఇప్పుడు దీని యొక్క వైశాల్యం కనుక్కోవాలంటే మనం ఏం చేయాలా, 1000 ఇంటూ 1000 కదా. అంతే కదా, చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏమి, భుజం ఇంటూ భుజం. ఇంత వైశాల్యంలో మనకి ఏమొస్తుందంట, వాన వస్తుందంట. ఇప్పుడు ఈ వైశాల్యంలోనే ఎంత శాతం వర్షం పర్సెంటేజ్ ఎంత ఇచ్చినాడు, 40%. 40% నీరు. తర్వాత ఓకే చూడండి, ఫస్ట్ ఆ స్థలం పై నుండి 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంట. ఎంత నమోదైందంట, 2 సెంటీమీటర్లు అంటున్నాడు. సో ఇక్కడ 2 సెంటీమీటర్లు అంటున్నాడు అంటే 2 సెంటీమీటర్లు మనం ఏం లెక్క మార్చుదామండి, మీటర్ లెక్క. సో మనకి ఏం చేయాలి, బై 100 చేయలేదా, చేయొచ్చు. కూడా చూడండి, మనకి ఏమైతే 2 zeros 2 zeros క్యాన్సల్. మనకి ఎంత మిగిలింది ఇంకా చెప్పండి, 20 పక్కన 3 సున్నాలు. రైట్. ఇప్పుడు మనకి ఇంత వర్షం పడింది అనుకో, దీంట్లోన ఏమంటున్నాడు, 40% వర్షపు నీటిని సేకరించిన అంటున్నాడు. సో మన దీంట్లో నుంచి మనం ఎంత సేకరించాలంట, 40% నీటిని సేకరించాలంట. సో దీనికి 40% నీరు అంటే ఏమవుతుంది, 40/100. సో ఇక్కడ 2 zeros 2 zeros క్యాన్సల్. సో 4 2 8, ఇంకో 2 సున్నాలు ఉంటాయి కదా. రైటా. అన్ని నీళ్లు మన వద్దుంటాయి ఇప్పుడు, అర్థమైనా. సో మనకి ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఏమి, 1 చదరపు కిలోమీటర్లు వైశాల్యం గల ఒక పొలంలోన 2 సెంటీమీటర్ల వర్షం అనేది స్టార్ట్ అయిందంట. సో ఆ వర్షంలోన వర్షం ఎంత స్టార్ట్ అయింది అనుకుంటే మనకు 1 చదరపు కిలోమీటర్ అంటే మనం ఇంట్లోకి మార్చుకున్నాం, మీటర్లోకి మార్చుకున్నాం. సో దీని యొక్క వైశాల్యం ఎంత అవుతుంది అంటే 1000 × 1000. దీంట్లో మనకి వర్షం నమోదైంది ఎంత, 2 సెంటీమీటర్ల వర్షం నమోదైంది, అందుకని ఇంటూ 2. బట్ ఇది సెంటీమీటర్లో ఉండదు, దీన్ని ఏం చేయాలి మనము, మీటర్లే కన్వర్ట్ చేయాలి కాబట్టి బై 100 చేసినాం. అప్పుడు ఇక్కడ 2 zeros 2 zeros మనం క్యాన్సిల్ చేస్తే మనకి 20,000 వస్తుంది. బట్ మనకి ఈ 20,000 వాటర్లో అంత వాటర్ ఉండదు. బట్ ఇంత వాటర్లో మనం ఎంత వాటర్ తీసుకోవాలంట, ఓన్లీ 40% వాటర్ అంటున్నారు. అందుకోసమే 40% వాటర్ మనం తీసుకోవాలంట. తీసుకుంటే మనకి ఎన్ని లీటర్లు వస్తాయి, 8,000 వస్తాయి. సో దీన్ని తీసుకుని పోయి మరి యాడ్ చేయాలంట, వేరే కొలనులోకి వదలాలంటున్నాడు. ఏమింటున్నాడు క్వశ్చన్లైనా, వేరే కొలనులోకి వదలాలంట. ఆ కొలనులోకి వదిలి తెగిన దానికి యొక్క పొడవులు వెడల్పులు ఇచ్చేసినాడు. ఎంత ఇచ్చినాడు చెప్పండి, దాని కొలను యొక్క పొడవు ఎంత ఇచ్చినాడు, 200 మీటర్ల. 200 మీటర్లు అంట పొడవు. రైట్. వచ్చి వెడల్పు వచ్చేసి 20 మీటర్లు అంట. మళ్ళీ అయితే లాస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఎత్తు ఎంతవరకు వస్తాయి నీళ్ళు అంటే, ఎత్తు కనుక్కోవడమే కదా. నీటి మట్టం ఎంత అనిపిస్తుంది అంటే, నీటి మట్టం అనిపిస్తుంది నీళ్ళు ఎంత ఎత్తులో ఉంటాయని కదా అర్థం. సో నీళ్ళు ఎంత ఎత్తు వరకు వస్తాయి అనిపిస్తుంది, మనం ఏం కనుక్కోవాలంట, H = కనుక్కోవాలంట. సో ఇక్కడ చెప్పండి, సో మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి, ఇక్కడ 8,000 కదా. సో 8,000 ఉన్నాయి ఇంటూ ఇక్కడ వచ్చేసి ఎల్ అంటే ఎంత వస్తుంది, = ఎంత ఉన్నది మనకి, ఒకటి ఎల్ 200 మీటర్లు. గని పరిమాణమే కదా కనుక్కోవాల్సింది మనము. గని పరిమాణం వరకు ఎంత వరకు నిలుతుంది అంటే 8,000 గని పరిమాణం ఎంత వరకు నిలుతుందని చెప్పాలా. సో ఎల్ ఇంటూ బి ఇంటూ ఎంత ఉన్నది, 20 ఇంటూ హెచ్ అంటే ఎంతో మనం కనుక్కోవాలా. హెచ్ అంటే ఎంతో కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 సున్నాలు ఉన్నాయి కదా, ఇక్కడ కూడా 3 సున్నాలు క్యాన్సల్. సో 2 2 4 అంటే 4 2 8. సో మనకి H = ఎంత వచ్చింది, 2 మీటర్సే కదా. H = 2 మీటర్స్ అనమాట. అర్థమైనా. రైట్ 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 ఒక పలక అంట ఏ విధంగా ఉండదంట, చతురస్రాకారంలో ఉందంట. అంటే దీని యొక్క పలక యొక్క పొడవు x అయితే వెడల్పు కూడా ఏమవుతుంది, అంతే కదా. చతురస్రాకారం అన్నాడు కాబట్టి ఆ పలక యొక్క పొడవు x సెంటీమీటర్లు అయితే వెడల్పు కూడా x సెంటీమీటర్లు అవుతుంది. అయితే మందము 1 మిల్లీమీటర్ ఇచ్చినాడు, మందం అంట. రైట్. దీని యొక్క పలక యొక్క మందం ఎంత ఇచ్చినాడు రా, 1 మిల్లీమీటర్ ఇచ్చినాడు. ఇది మాత్రం x సెంటీమీటర్లు కదా ఇచ్చిండేది. చూడండి x సెంటీమీటర్లేనా,
ఇప్పుడు చూడండి మళ్ళీ ఇప్పుడు ఈ మందాన్ని కూడా మనం సెంటీమీటర్లోకి మార్చవచ్చా? 1 మిల్లీమీటర్ ఈజ్వల్ టు ఎన్ని సెంటీమీటర్లు అవుతుంది? 10. అంటే దీన్ని ఏమని చేయాలా? సెంటీమీటర్లోకి మార్చాలంటే దీన్ని 1/10 సెంటీమీటర్స్ అని మార్చచ్చు, రైట్. 1 మిల్లీమీటర్ ఈజ్వల్ టు 1/10 అనికృష్ణ మార్చచ్చు, రైట్. అప్పుడే కానీ మార్చాలనిపిస్తుంది. సో అది సెంటీమీటర్స్లోనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినట్టు చెప్పండి. బరువు 4725 గ్రాములు అంట. మొత్తం బరువు ఎంతంట? ఆ పలక మొత్తం బరువు ఎంతంట? అయితే చూడండి, 1 ఘనపు సెంటీమీటర్ పలక బరువు తీసుకొచ్చి 8.4 గ్రాములు అంట. 1 ఘనపు సెంటీమీటర్, రైటా? 1 ఘనపు, ఇప్పుడు ఇచ్చినది మనకి 1 ఘనపు సెంటీమీటర్ కాదు, మొత్తం అంతా, రైటా? సో దీని 1 ఘనపు సెంటీమీటర్ యొక్క బరువు తీసుకొచ్చి 8.4 గ్రాములు అయితే మొత్తం బరువు ఎంత అంటున్నాడు వాడు? 4. చెప్పండి ఎంత ఇచ్చినాడు? మొత్తం బరువు ఎంత ఇచ్చినాడు రా? మొత్తం బరువు ఎంత ఇచ్చినాడు? 4025 రూపాయలు అంట మొత్తం బరువు. కానీ 1 ఘనపు బరువు ఎంత ఇచ్చినాడు? 8.4 గ్రాములు. ఇది కూడా గ్రాములు ఇచ్చినాడా? ఇది కూడా గ్రాములు ఇచ్చినాడా? రైట్. చూడండి ఇప్పుడు, సో మనకి ఇది మొత్తం బరువు, నార్మల్ బరువు కనుక్కోవాలంటే మొత్తం ఏం కనుక్కోవాలి మనము? వాల్యూమ్, ఘనపరిమాణమే కదా కనుక్కోవాల్సింది, ఘనపరిమాణమే కదా. సో మనకి ఇది క్యూబ్ లెక్కడే కనిపిస్తుంది. సో క్యూబ్ లెక్క కనిపిస్తుంది అంటే మందం అంటే ఏమి? ఎత్తనే కదా. 1 ఘనపు సెంటీమీటర్ 1 మిల్లీమీటర్ ఎత్తున్న దానికి వచ్చినట్లే కదా ఇది. సో 1 మిల్లీమీటర్ యొక్క మందం ఉండదానికి వచ్చిన నార్మల్ అంటున్నాడు. సో మనకు అట్లా దాని యొక్క బరువు చూసుకుంటే 8.6. మొత్తం కావాలని అంటే 1 ఈ x ఇంటూ ఇది చేసి దీని ఒకటి వస్తుంది. ఇట్లాంటివి మొత్తం ఎంత అంటున్నాడు? 1 8.4 అనుకుంటుంటాడు. అట్లా చేసి మొత్తం చేసి ఎంత వస్తుందంట? 4000. 1 ఘనపు సెంటీమీటర్ యొక్క బరువు అయితే 8.4 గ్రాములు. మొత్తం ఎన్ని ఘనపు సెంటీమీటర్లు వస్తుంది? మొత్తం కనుక్కుందాం. ఎన్ని బరువు మొత్తం ఘనపరిమాణం ఎంత వస్తుంది, ఎన్ని గ్రాములు వస్తుంది కనుక్కుంటే జరుగుతానే లేదా? సో మనం ఘనపరిమాణం కనుక్కోవాలంటే ఏమవుతుంది? L ఇంటూ B ఇంటూ H. L B అంటే x అనే ఉండదట, కాబట్టి x ఇంటూ ఎక్సే వస్తుంది. బట్ మనకి ఇది ఎంత వచ్చింది? నార్మల్గా 1/10 వచ్చింది. ఇది మొత్తం ఇది మనకు వచ్చిన ప్రకారం నార్మల్గా. సో దీంట్లో 1 ఘనపు సెంటీమీటర్కి ఎంత అంటున్నాడు? 8.4 అంటున్నాడు. సో దీనికి మొత్తం ఒకటి ఎంత అనుకుంటా? 8.4. చేసి మొత్తం ఎంత రావాలంట మనకి? రావాలట. అర్థమైనా? ఇప్పుడు చేయండి, ఏమవుతుందరా? x ఇంటూ ఎక్స్, తర్వాత ఈ 10ని అవతలంగా పంపించేసేయండి. 4725 ఇంటూ 10/8.4 కదా. ఈ పాయింట్ తీసేసుకేసి ఇంకొక 0 పెడితే సరిపోతుందనే లేదా? అంతేనా? సో ఇప్పుడు కొట్లు కొట్టండి, యాడ్ వరకు పోతుందా మనకి? పోయే కట్టు కొట్టండి. 3 తన పోతుందా? చెప్పండి, 3 తనే చెప్పండి రా. 3 × 6, 3 × 24, 3 × 3, 3 × 5 15, 3 × 21, నెక్స్ట్ 3 × 5 15. మళ్ళీ మనకి 10తో పోతుందినా? 5 3తో పోతుందినా? పోదు కదా. 4తో పోదు. 7తో పోతుంది చూడండి, 7తో పోతుంది. 7 × 4 28, 7 × 14, నెక్స్ట్ మళ్ళీ 7 × 14, 7 × 5 35. ఇది మళ్ళీ 4తో పోతుంది కదా. 4 × 8, 4 × 5 20. ఇక్కడ చూడండి మనకి x² ఉండదు ఈజ్వల్ టు, దీన్ని ఏమన్నా రాయొచ్చు? 15² అని రాయచ్చా లేదా? దీన్ని ఏమన్నా రాయొచ్చు? అప్పుడు మనకి x ఈజ్వల్ టు ఏమవుతుంది? 15 × 5 కదా. సో 15 × 5 మనకి x విలువ అని అడిగినది. x విలువ ఎంత అవుతుంది అనుకుంటే 75. ఏం ముత్తుకు వస్తాయి కానిస్టేబుల్ అని 5 మార్కులు, కేఎస్ఐలో మనకి ఎక్కువ మార్కులు వస్తాయి. రైట్, చూడండి. 8 లీటర్ల సామర్థ్యం గల ఒక ట్యాంకు. సో ట్యాంక్ యొక్క కెపాసిటీ ఎంత? చూడండి, నేను మీకు నీట్ రాస్తున్నాను, మరి ఎగ్జామ్లో రాయకుండా మీకు అర్థం కావాలని రాస్తున్నా. ట్యాంక్ యొక్క కెపాసిటీ ఎంత అంటున్నాడు? 8000 లీటర్లు అంట, లీటర్లు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ట్యాంక్ కెపాసిటీ ఇచ్చేసినాడు. ట్యాంక్ యొక్క బాహ్య కొలతలు ఇచ్చేసినాడు. ట్యాంక్ యొక్క బాహ్య కొలతలు అంట, అంటే బయట, రైటా? ఏమేమి ఇచ్చాడు చెప్పండి. ఎల్లు 8 మీటర్లు. నెక్స్ట్ 2.2, 2.6 మీటర్లు. h = 1.1 మీటర్ల, రైటా? బాహ్య కొలతలు అంట. ఒక ట్యాంక్ ఉండదంట, ట్యాంక్ యొక్క
బాహ్య కొలతలు ఇచ్చేసినాడు. అయితే మళ్ళీ నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడండి. రైట్, గోడల యొక్క మందం ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు? గోడల యొక్క మందం ఎంత ఇచ్చినాడు? గోడల యొక్క మందము మందం ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్ల. రైట్, మనకు మందం ఎంత ఇచ్చినాడు? 5 సెంటీమీటర్లు ఇచ్చినాడు. ఓకేనా? రైట్, సో మనకి మందం ఏమి ఇచ్చినాడు? మనకి 5 సెంటీమీటర్లు ఇచ్చినాడు. రైట్, ఎంత ఇచ్చినాడు? 5 సెంటీమీటర్. ఇక్కడ చూడండి, మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి 5 సెంటీమీటర్లు అనుకుంటాడు. లాస్ట్ క్వశ్చన్ ఏమంటాడు చూడండి. మనకి ఇక్కడ జాగ్రత్త చూసినాడుగా మీటర్లో మనకి ఇక్కడ మెజర్మెంట్స్ ఏమి ఇచ్చినాడు అంటే సెంటీమీటర్లు ఇచ్చినాడు. బట్ ఇక్కడ మాత్రం ఏమి ఇచ్చినాడు? ఇక్కడ మాత్రం ఏమి ఇచ్చినాడు? మీటర్లు ఇచ్చినాడు. రైట్, మనకి లాస్ట్ చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు మళ్ళీ. అయితే అడుగు భాగం యొక్క మందం ఎంత అంట. ఇప్పుడు ట్యాంక్ అనేది నార్మల్ ఉంటుంది కదా. ట్యాంక్ అంటే నార్మల్ మనకి మీరుకంటే ఇది ఇట్లా చూసుకోకూడదు. 3D ప్రకారం చూపిస్తాను మీకు. ఇట్లా కదా ట్యాంక్ 3D ప్రకారం చూస్తే 4 గోడలు ఉంటాయి. 1 2 3 4 గోడలు కదా. దీని ప్రకారం దీని యొక్క పొడవు ఇచ్చేసినాడు. ఇక్కడ బయట ఇచ్చేసినాడు. బట్ ఇదేముండదు అనుకంటే ఇది ఏవైతే గోడలు ఉన్నాయో మందంగా ఉన్నాయంట. రైటా? సో ఎంత మందం ఉన్నాయన్నాడు? 5 సెంటీమీటర్లు ఉన్నాడు. బట్ ఇక్కడ మాత్రం మనకి ఏం లెక్కించినాడు? సో మీటర్ లెక్క నుంచి మనం ఏంటి కన్వర్ట్ చేస్తారు? సెంటీమీటర్ లెక్క. సో కన్వర్ట్ చేయండి. కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఇంటూ 100 కదా. సో 100 చేస్తే మనకి ఏమవుతుంది? 3300 రాదు. ఆల్రెడీ ఒక పాయింట్ ఉంది కాబట్టి ఓన్లీ ఒక 0 వస్తుంది. అంతేనా? రైట్, మనకి ఇక్కడేమొస్తుంది? అంతేనా? ఇక్కడేమొస్తుంది? 110 వచ్చేస్తుంది. అంతేనా? సో అన్ని మనకి సెంటీమీటర్లో ఉన్నాయి చూడండి. ఇప్పుడు అయితే మనకి అన్ని ఏమిట్లో ఉన్నాయి? సెంటీమీటర్లో ఉన్నాయి. ఇప్పుడు మందం మాత్రం ఏమంటున్నాడు అంటే ఓన్లీ సైడ్ మాత్రమే, అంటే పొడవు వెడల్పులు మాత్రమే యొక్క మందం ఇచ్చేసాడు. ఎంత? 5 ఇచ్చాడు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మందం 5 ఉంటే అక్కడ కూడా మందం ఎంత ఉంటుంది? అంటే ఇక్కడ 5 అక్కడ 5 అంటే ఎంత తీసేయాలి మనం? దీంట్లో నుంచి 10 తీసేసేయాలి. అంతేనా? సో నెక్స్ట్ ఇక్కడ కూడా వెడల్పులో కూడా మనకి ఏమంటుంది అంటే ఇక్కడ 5 ఉంటే ఇక్కడ కూడా 5 ఉంటుంది. సో మనం ఇక్కడ కూడా ఎంత తీసేయాలా? 10 తీసేయాలి. మనకి తీసేస్తే మనకి ఎంత వస్తుంది? మనకి 320 వస్తుంది. ఇక్కడ 250 వస్తుంది. గుర్తుపెట్టుకోండి. బట్ మనకి ఇక్కడ చూడండి, ఇది ఎత్తు ఇచ్చినట్టు ఇది. రైటా? ఎత్తు ఇచ్చుకసి అడుగు యొక్క మందం ఎంత ఉంటుందో తెలియదంట. అది కనుక్కోవాలంట. మనం అడుగు యొక్క మందం ఎంత ఉంటుందో కనుక్కోవాలంట. రైటా? సో మనకి నార్మల్గా చూడండి ఇది ఎంత ఉంటుందో మనకు తెలియదు ఇది. రైటా? బట్ ఓవరాల్గా ఘన పరిమాణం ఇచ్చినాడు మనకి. చూడండి క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చినాడు లాస్ట్కి? 105 కదా. ఏమి ఇవ్వలేదా? రెండోది క్వశ్చన్ 105 ఎక్కడుంది? రైట్, చూడండి గోడల యొక్క మందం ఇచ్చింది. అయినా అడుగు భాగం యొక్క మందం ఎంత అనుకుంటుంది అంటే కింది తోటి తెలియదు మనకి. ఇప్పుడు దీనికి నార్మల్గా మనం కనుక్కోవాలనుకుంటే కనుక్కోవచ్చలేదు. ఇక్కడ ఇది ఏమి ఇచ్చినాడు అనుకుంటే టోటల్ ట్యాంక్ యొక్క కెపాసిటీ మాత్రం ఇచ్చినాడు కదా. టోటల్ యొక్క ట్యాంక్ కెపాసిటీ ఇచ్చినాడు. నార్మల్గా మన యొక్క ట్యాంక్ యొక్క కెపాసిటీ అంటే ఫార్ములా ఏమి? L × B × H. టోటల్ యొక్క వాల్యూమే కదా కనుక్కోవాల్సింది మనకి. సో మనకి ఏమవుతుంది? L × B × H. దీని యొక్క కెపాసిటీ మొత్తం ఎంత అంటున్నాడు వాడు? ఇవి ఎప్పుడైనా చూడండి మనకి లీటర్లు అనేది ఇచ్చినట్టు ఇక్కడ. ఇంతకుముందు మనం లీటర్లు అనేది చేసుకుంటాం. ఇప్పుడు మనకి మీటర్లో ఉన్నప్పుడు చేసుకుంటే వాళ్ళు మన నార్మల్. బట్ మనకి ఇక్కడ ఏంట్లో ఇచ్చినట్టు మనకి ఇక్కడ సెంటీమీటర్లో ఇచ్చినాడు కాబట్టి మనం లీటర్లు కూడా ఏం లెక్క మార్చాలంటే ఏమిటి లెక్క మార్చాలా? ఏమని తెలిసి ఎవరికైనా తెలుస్తుంది? క్యూబిక్ క్యూసెక్లు అనుకస్ట్ అంటారు కదా, దాంట్లోకి మార్చాలి మనం. సో మనకు 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని క్యూబిక్ సెంటీమీటర్స్ అనుకస్ట్ అంటే 1000 వస్తుంది. అప్పుడు 8000 లీటర్లు మనం ఏం లెక్క మార్చాలా? క్యూబిక్ క్యూసెక్లోకి మార్చాలి. అప్పుడు మార్చే మొత్తం ఎంత అయితే చెప్పండి? 8000 ఇంటూ చెప్పండి 1000. అందులో మనకి ఇక్కడ చూడండి నార్మల్ ఎత్తి ఇచ్చినాడు. మన ఎత్తే దీని ప్రకారం ఎత్తి ఎంత వస్తుందో కనుక్కుంటే చాలు కదా. అప్పుడు ఈ ఎత్తుల నుంచి ఈ ఎత్తుని తీసేస్తే మనకి ఏమొస్తుంది? అది ఎంత ఎత్తున్నదో ఆ మందం ఎంత ఉన్నదో వస్తుందని లేదా? వచ్చేస్తుంది కదా. సో దీని ప్రకారం ఎత్తి ఎంతో కనుక్కుందాం. చూడండి లెంత్ ఎంత నార్మల్గా ఎంత ఉన్నది ఇక్కడ? 330. ఏది వచ్చేసి 330 కాదు మీరు చెప్పాల్సింది 320. 320 తర్వాత 250 ఇంటూ హెచ్ కనుక్కోవాలి. ఇప్పుడు వచ్చేసి 8000 ఇంటూ చెప్పండి. ఈతలో పంపిస్తే మొత్తం ఏమవుతుంది? 320 ఇంటూ 250 అంతే కదా మనకి. సో యూత్ అవసరం లేదు. కొట్లు కొట్టండి. ఇక్కడ 0 0 క్యాన్సలా? 25 4లా? మళ్ళీ ఇక్కడ 0 0 క్యాన్సల్. 4 1 4 32. నెక్స్ట్ సో మనకి హెచ్ చూసుకుంటే ఏమొచ్చింది? 100. ఏంటిది? ఇది సెంటీమీటర్లు. ఎత్తు కాదు సెంటీమీటర్లే. నాకు కూడా తెలిసి ఎత్తాను పక్కన రాశాను కదా, 8 అందరూ చెప్తారు. బట్ వాడు ఇచ్చింది మనకి ఎంత? నార్మల్ బయట ఎత్తే ఎంత? 150. లోపల ఎత్తి ఎంత వచ్చింది మనకి? ఇవి అన్ని లోపలే కదా మనకి. 300 అన్ని లోపల కదా ఇవి.
మందం తీసేసిన తర్వాత లోపలివి ఇవి. సో లోపలిది ఎంత వచ్చింది 100 వచ్చింది. బయటది ఎంత ఉన్నది అంటే మందం ఎంత ఉన్నట్లా రైట్. సో మనకి మందం లోపల కింద యొక్క మందం ఎంత ఉన్నది చెప్పండి, ఎంత ఉన్నది 10 సెంటీమీటర్లు ఉండేది. బట్ మనకు ఆప్షన్స్ 10 సెంటీమీటర్లు ఇచ్చినాడా లేదా, ఇవ్వలేదు. మరో తలకాయ నొప్పి. చూడండి ఆప్షన్ ఏముండవు మరి. 1 మీటర్ ఇచ్చినాడు, 1 మీటర్ అయితే కత్తిదే కాదు. 13.5 మీటర్లు ఇచ్చినాడు అవుతుందే, అది కూడా కాదు. చూడండి 90 సెంటీమీటర్లు కూడా కాదు. మనకి ఇచ్చినది 1 డిఎం అని ఇచ్చాడు, 1 డెసిమీటర్ అని క్వశ్చన్ ఇచ్చాడు. అంతేనా లేదు, మీకు ఇంటి ముందుకే చెప్తే కదా 10 సెంటీమీటర్లు ఇచ్చుకుంటూ 1 డెసిమీటర్ అని క్వశ్చన్ చెప్తే లేదు 10 అని క్వశ్చన్ అర్థం. అది కూడా 1 డెసిమీటర్ ఇచ్చుకుంటూ 10 సెంటీమీటర్లు అని అర్థం. సో మనం దీన్ని ఏమని రాయొచ్చు 1 డెసిమీటర్ అని క్వశ్చన్ రాయొచ్చు. ఇక్కడ కొంచెం మెజర్మెంట్స్ అనేవి మనకి కొంచెం ఇబ్బంది అనిపిస్తాయి. సో ఇక్కడ మీకు ఎప్పుడైతే ఏ ప్రాబ్లంలోనైతే మెజర్మెంట్స్ అనేటివి కన్ఫ్యూజన్ అనిపిస్తాయో పర్టికులర్గా ఒక డబ్బా వేసుకుని ఒక దగ్గర వాల్యూస్ రాసుకోండి రైటా. మీకు లెక్క చదివేటప్పుడు ఇంకోసారి ఏమవుతారంటే టక్కన వాల్యూస్ చదువుతారు రైటా, అప్పుడు మనకి ఈజీ గుర్తుంటాయి అనమాట. మీరు పొలం చెప్తారు కదా, హెక్టార్లో చెప్తారు కదా ఒక పొలం, నార్మల్ తలకాయ 10 సెంట్లు అంటే ఒక హెక్టార్ ఈజ్వల్ టు 2.46 ఎకరాలు అని క్వశ్చన్ చెప్తారు నార్మల్గా. బట్ మనకి లెక్కల్లో ఎక్కువ ఏం చెప్తారు అని అంటే మీటర్ స్క్వేర్లో అని చెప్తాం కదా. మనకి ఒక హెక్టార్ ఈజ్వల్ ఏం చెప్తారంటే 10,000 మీటర్ స్క్వేర్స్ అని చెప్తాం అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి రైటా. రైట్, చూడండి ఇప్పుడు క్వశ్చన్ చదవండి. 1.5 హెక్టార్ల వైశాల్యం గల ఒక నేల పైన 5 సెంటీమీటర్ల వర్షపాతం కురిసిన అది ఎంత నీరు లభ్యమవుతుంది. మొత్తం ఎంత నీరు అని క్వశ్చన్ లభ్యమవుతుంది అని క్వశ్చనే కదా, అంతేనే కదా. ఇది చెప్పండి, ఒక హెక్టార్ అని క్వశ్చన్ మనకి ఏమొచ్చింది, హెక్టార్ వైశాల్యం అని క్వశ్చన్ ఏమొచ్చింది 10,000 మీటర్ స్క్వేర్ అని క్వశ్చన్ అన్నారు. సో 10,000 మీటర్ స్క్వేర్ అంటే ఒక ఇప్పుడు దాన్ని ఏమని చేసి మనం 100 × 100 అని రాయొచ్చు కదా. అంటే యాక్చువల్ అంటే ఒక పొలం ఎట్లా ఉంటుంది అని క్వశ్చన్ అంటే ఒక చతురస్రాకారంలో ఉంటుంది అనమాట. ఎట్లా ఉంటుంది చతురస్రాకారంలో ఉంటుంది. అప్పుడు ఇది ఒక 100 అనుకుంటే ఇది కూడా అప్పుడు దీని యొక్క వైశాల్యం ఏమవుతుంది 10,000 మీటర్ స్క్వేరే కదా. సో అప్పుడు ఏమవుతుంది అది ఒక హెక్టార్కి ఈక్వల్ అవుతుంది. సో దీనిపైన ఏమైందంట వర్షం కురిసిందంట. ఎంత కురిసిందంటారా చెప్పండి, అది ఏమంటారు 1.5 సెంటీమీటర్లు కురిసిందంట రైట్. చూడండి 100 ఇప్పుడు నార్మల్ వైశాల్యం అనుకోవాలంటే ఏం చేస్తాం మనము 100 × 5 సెంటీమీటర్లు. ఎంత సెంటీమీటర్లు కూర్చుంటే అన్ని సెంటీమీటర్లు కదా. మనం ఇంటి ముందు లెక్కలు కూడా అంతే కదా రాసింది ఇంటూ. బట్ 5 సెంటీమీటర్లు అని ఇచ్చినాడు మనకి. ఇంకా మాత్రం ఇది మాత్రం ఏమి మరి దీన్ని ఏం చేయాలి మనము మార్చాలంటే ఏం చేయాలా అంతేనా. సో మనకి ఈ డోర్కి వచ్చింది అర్థమైందా, ఈ డోర్కి అర్థమైంది. బట్ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఎంత 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 ప్లేస్లో ఉన్నాయి ఎన్ని ఒక హెక్టార్ ఇచ్చుకుంటే ఇది. బట్ వాడు ఎన్ని హెక్టార్లు అంటున్నాడు 1.5 హెక్టార్ అంతే కదా. 1.5 హెక్టార్స్ల గురించి మాట్లాడుతున్నాడు. సో మనకి ఇక్కడ ఇంటూ ఏం చేయాలి మళ్ళీ 1.5 హెక్టార్స్ చేయాలి రైటా. సో ఇప్పుడు కొట్లు కొడితే ఏమైతే చెప్పండి, మొత్తం కనుక్కోవాలంటే 1.5 కదా హెక్టార్స్ మొత్తం చెప్పండి. 15 75 2 సున్నాలు ఉన్నాయి కానీ పాయింట్ పోతుంది కాబట్టి 750 రైటా. 750 మొత్తం ఓవరాల్గా మనకి ఎంత వస్తుంది 750 వస్తుంది అనమాట రైట్. వీడియో రైట్. క్వశ్చన్ నెంబర్ 107 చూడండి. దీర్ఘగణం యొక్క కొలతలు ఇచ్చినట్రా A, B, C అంట. అంటే సింపుల్ దీర్ఘగణం యొక్క కొలతలు ఇచ్చారంటే అవి ఏంటి ఉంటాయి సింపుల్గా ABCలు అనేటివి ఏముంటాయి, ఇది L, ఇది B, ఇది H అని ఇచ్చినాడంట రైటా. ఇచ్చిన తర్వాత గణ పరిమాణము V అంట. గణ పరిమాణం ఏమవుతుందంట V అవుతుందంట. చూడండి వాల్యూమ్ గణ పరిమాణం అనేది ఏమవుతుందంట V అవుతుందంట రైటా. సో V అని చెప్తున్నాడు. ఆ V అనేది ఏమవుతుంది మనకి చెప్పండి నార్మల్గా ఫార్ములా ఏమి L × B × H. బట్ దీని ప్రకారం అయితే ఏమవుతుంది ABC అంతే కదా. ఇది నెక్స్ట్ ఏమంటున్నాడు మళ్ళా ఉపరితల వైశాల్యము S అంట. S అనేది ఏమంట ఉపరితల వైశాల్యం. ఉపరితల వైశాల్యం అంటే లేటరల్ సర్ఫేస్ ఏరియానే, టోటల్ సర్ఫేస్ ఏరియా కాదు రైటా. లేటరల్ సర్ఫేస్ ఏరియా వక్రతల వైశాల్యం అంటారు కదా, అది ప్రక్కతల వైశాల్యం మీద వక్రతల వైశాల్యానికి. మనకు అప్పుడు దీని గురించి మాట్లాడుతున్నాడు దీర్ఘగణమే కదా. సో దీర్ఘగణం గురించి మాట్లాడతారంటే దాని యొక్క ఉపరితల వైశాల్యం ఫార్ములా ఏమవుతుంది
చెప్పండి 2h ఇంటూ L ప్లస్ బి అంతేనా. మనకి 2h అంటే ఏమవుతుంది 2cనేనా, L అంటే ఏమవుతుంది A ప్లస్ బి అంటే బి అవుతుంది అంతేనా. అంతే. ఈ తర్వాత ఏమంటున్నాడు దీర్ఘకాయం యొక్క ఘనపరిమాణం బి తర్వాత ఉపరితల వైశాల్యం ఎస్ అయినా 1/v = ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి ఇది ఎస్ అంట, ఇది బి అంట. అప్పుడు నేను ఏమనుకుంటానంటే ఇది ఎస్ = వచ్చింది కదా, ఇది ఎస్ = కదా వచ్చింది, ఇదేమొచ్చింది ఇది v = ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. 1/v కదా అడిగిండేది. సో మనం ఏం చేస్తానంటే ఈ ఈక్వేషన్ చూడండి అనుగుణంగా 1/v అనేది కింద రావాలి. సో v అనేది కింద రావాలి కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే ఈక్వేషన్ 2/ఈక్వేషన్ 1 చేస్తాను. ఈక్వేషన్ 2 ఏమంటే చెప్పండి s = 2c ఇంటూ a ప్లస్ బి రైట్. అలాగే v = ఏముండదు బై v కదా, బై ఏబిసినే కదా, ఏబిసి. తలకాయ ఉత్తరం అంతా ఇట్లంతే రైట్. చూడండి మనకి ఏం కావాలా రైట్, s/v = 1/v = కదా కావాల్సింది. తర్వాత పంపిద్దాం. దీన్ని ఏమన్నా క్యాలిక్యులేషన్ చేస్తారా, సిసి క్యాన్సరా అంతేనా. ఇంకేం మిగులుతుంది చెప్పండి రా, 2 ఇంటూ a ప్లస్ బి బై ఏబి. ఈ ఎస్ అవతలం పంపిస్తే ఏమవుతుంది బై ఎస్ఏ కదా ఇది. సో అంటే ఇక్కడ కూడా ఏమవుతుంది అంటే ఎస్ అనేది ఇక్కడ కిందకి వచ్చేస్తుంది అంతేనా. అంటే ఇక్కడ ఎస్ న్యూత్రం పంపించి ఏమవుతుంది కింద వచ్చేస్తుంది. మనకి ఆప్షన్స్లో ఏమేమి ఉండవు చెప్పండి. 1/v అంటారు కదా, 1/v = ఏముండదు అని అంటే 2/s అని క్వశ్చన్ అన్నట్లు, లేదంటే 2s అని అంటే. ఇప్పుడు చూడండి 2s మాత్రమే తీసుకొని మిగిలిన ఏం చేస్తారో చూద్దాం రైటా. 1/v = 2/s అనేది అట్లా పెట్టుకుంటే ఇది ఇది ఉంది కదా, ఇది ఉందే లేదు ఇది. సో ఈ రెండాట్లు వర్తిస్తే సపరేట్ రాయండి. దాంట్లో సపరేట్ అంటే a/ab ప్లస్ తర్వాత b/ab అనేది ఉంటుంది ఉందా. సో 1/v = చెప్పండి ఏమవుతుంది 2/s = ఇక్కడ ఏ క్యాన్సల్ bb క్యాన్సల్ అంటే ఏమవుతుంది 1/b ప్లస్ 1/a ఉండదు ఆప్షన్స్లోనా. ఏమి ఇచ్చినాడు ఉపరితల వైశాల్యమే కదా ఇచ్చిండేది. మనకి రాలేదు ఇది. మనం అంటే వాడు ఏమైనా కొంపదీసి వైశాల్యం ఇంగ్లీష్లో క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినాడు ఇంగ్లీష్లో క్వశ్చన్. వి బి ద వాల్యూమ్ అండ్ ఎస్ బి ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది క్యూబాయిడ్ ఆఫ్ డైమెన్షన్స్ అని క్వశ్చన్ అంటున్నాడు. ఆగు ఆప్షన్లు వీడియో ఏం తీసుకున్నాడు ఇడ 107 సరిపోయింది అన్న. టోటల్ సర్ఫేస్ ఏరియా తీసుకొని చేసినాడు ఆడ. కాదు ఆడ ఏం చేసినారని క్వశ్చన్ టోటల్ సర్ఫేస్ ఏరియా తీసుకున్నారు. మన క్వశ్చన్లో ఏమి ఇచ్చినాడు చెప్పండి, ఏమి ఇచ్చినాడు మళ్ళీ ఉపరితల వైశాల్యం సంపూర్ణ తల వైశాల్యం ఇవ్వాలా. ఏమి వెళ్ళడా సంపూర్ణ తల వైశాల్యం ఇవ్వాలా రైటా. మనకి జస్ట్ ఏం చేశారంటే సంపూర్ణ తల వైశాల్యం అని చేంజ్ చేసుకున్నాడు క్వశ్చన్. మనం కూడా సంపూర్ణ తల వైశాల్యం తీసుకుని చేద్దాం రైటా. చూద్దాం ఏం కాదులేండి, సంపూర్ణ తల వైశాల్యం తీసుకుంది రైటే. జస్ట్ అప్పుడు ఇటు సంపూర్ణ తల వైశాల్యం అంటే ఫార్ములా చేంజ్ అయిపోతుందా చెప్పండి. ఏమవుతుంది సంపూర్ణ తల వైశాల్యం ఫార్ములా టోటల్ సర్ఫేస్ ఏరియా s = కదా, s = ఏమైతే చెప్పండి 2/L ప్లస్ బి అంటే ab ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఇది ఈక్వేషన్ 2 అవుతుంది అంతేనా. సో మనకు అది ఇది 1/v కాబట్టి ఈక్వేషన్ 2/ఈక్వేషన్ 1. సో 2 అంటే ఏమున్నది చూడండి ఎస్ఏ కదా, s/v = చెప్పండి 2 అంటే ఏమేమి ఉన్నది 2 ఇంటూ ab ప్లస్ బీసీ ప్లస్ సిఏ బై ఏబిసి అంతేనా. సో మనకి ఇక్కడ s/v = 2 అనేది అక్కడే పెట్టుకోండి. ప్రతిదాన్ని సపరేట్ రాసేద్దాం. ఏమైతే చెప్పండి ab/abc ప్లస్ bc/abc ప్లస్ ca/abc రాయచ్చా. ఇక్కడ చూడండి ab క్యాన్సల్, bc క్యాన్సల్, ca క్యాన్సల్. అంటే ఇక్కడ ఏం మిగిలింది చెప్పండి ఎస్ కూడా యూత్లకు పంపించేసినప్పుడు ఏమైతుంది 1/v = 2/s ఇంటూ చెప్పండి 1/ab 1/c ప్లస్ ఇక్కడ ఏం మిగులుతుంది 1/a ప్లస్ ఇక్కడ ఏం మిగులుతుంది 1/b ఉంది ఆప్షన్స్లోనా. 1/a 1/b 1/c అని ఒక ఆర్డర్లో ఇచ్చింటాడు అంతే ఇది అంతేనా. సో అర్థమైందా. సో
సో అక్కడ మనకి ఏం చేస్తారంటే క్వశ్చన్ అన్న ఉపరితల వైశాల్యం కాదు, ఏమనుకుంటారు సంపూర్ణ తల వైశాల్యం అని రాసుకోండి. ఓకేనా. ప్యూర్ మ్యాథ్స్ నుంచి 12 మార్కులు వస్తాయి, 12కి 12 వస్తాయి. ప్రాబబిలిటీ 3 మార్కులు తప్పనట్లు చెప్తా. 2 చర్రాసులు రేఖీ సమీకరణాలు చేత 2 మార్కులు, బహుపదులు 2 మార్కులు వస్తాయి. బహుపదులు నేర్చుకుందామండి, రైటా. తర్వాత మీకు ఇంకో ఏమి ఇస్తున్నాడు అంటే శ్రేణులు ఆల్రెడీ చెప్పినాను. మీరు ఇవన్నీ కరెక్ట్, ఇవన్నీ చాప్టర్లు మీరు చదవాల్సింది. ఏమి వస్తుంది 12 మార్కుల నుంచి 14 మార్కుల వరకు వస్తాయి. 12 మార్కులు అయితే కన్ఫర్మ్ కానిస్టేబుల్. ఎస్ఏలు అనేది ఇంకా ఎక్కువ వస్తాయి. సో జాగ్రత్త చూడండి. 108 క్వశ్చన్ హోంవర్క్ చేయండి. ఏం లేదు ఫార్ములేస్కి సబ్స్టిట్యూట్ చేసేది. ఆ క్వశ్చన్ ఉంటే కింద ఉపరితల వైశాల్యం ఇచ్చినాడు, సంపూర్ణ తల వైశాల్యం వేసుకొని చేయండి. 108 క్వశ్చన్. 109 చూడండి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 109 ఏమి ఇచ్చాడు చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 109 ఒక దీర్ఘగణం యొక్క కొలతలు ఇచ్చినాడు రా. దీర్ఘగణం అంటే చూడండి రే జాగ్రత్తగా లెక్కనిది. నీకు ఎగ్జామ్లోనే ఇంతసేపు చేయకూడదు దీన్ని ఇట్లా. కాకపోతే నేను ఏ లెక్కని కానీ ఇంతసేపు చేయకూడదు. మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి ప్రతి ఒక్కటి బొమ్మలు వేసుకొని చేస్తున్నాను. చూడండి మీరు ఎగ్జామ్లో బొమ్మలు వేయకూడదు. నేను ఇప్పుడు చేసి ఏ లెక్కకి మీరు బొమ్మలు వేయకూడదు. మీకు అర్థం కావడానికి మాత్రమే నేను డయాగ్రామ్స్ చేస్తున్నాను. ఇది ఒక దీర్ఘగణం అనమాట. మనకి దీర్ఘగణంలో ఏముంటుంది, పొడవు ఉంటుంది, వెడల్పు ఉంటుంది, ఎత్తు ఉంటుంది. చెప్పండి పొడవు ఎంత ఇచ్చినాడు? 32 సెంటీమీటర్లు అంటే చూడండి. ఓకే, అన్ని 12 సెంటీమీటర్లు. ఓకే, 9 సెంటీమీటర్లు, రైటా. ఈ దీర్ఘగణం యొక్క ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత ఏం చేయమన్నాడు చూడండి. ఈ దీర్ఘగణాన్ని 2 సమాన గణాలుగా కత్తిరించాలండి. ఇక్కడ చూడండి, సమాన గణాలుగా కత్తిరించాలంటే మధ్యలో కోసి పడేసేది లేదా. దీన్ని ఏం చేస్తాను నేను, మధ్యలోన కోయాలండి. దీన్ని కోసడిస్తాను. ఏమేం చేస్తానంటే సమానం కోసడిస్తాను దీన్ని. అదేమైతే ఇప్పుడు ఇవి 2 క్యూబ్స్ అవుతాయి అంతే కదా. ఒక దీర్ఘగణాన్ని మధ్యలో కరెక్ట్ కోసి ఏమవుతుంది, 2 క్యూబ్స్ అవుతాయి. అయితే దాని నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చింది, ఇది కత్తిరించిన దీర్ఘగణాన్ని సంపూర్ణ తల వైశాల్యము. ఈ కత్తిరించం కదా, ఇది ఏదైతే అంటే కత్తిరించక ముందు దీర్ఘగణం యొక్క ఉంటుంది కదా, దీర్ఘగణం దాని యొక్క సంపూర్ణ తల వైశాల్యం అంట. దీర్ఘగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఫార్ములా ఏమున్నది, 2 × LB + BH + HL. దీనికి అంటే కత్తిరించక ముందు ఉండే దీర్ఘగణం ఏమైతే ఉంటుందో ఆ పెద్ద దీర్ఘగణం ఉంటుంది కదా, సో దాని యొక్క సంపూర్ణ తల వైశాల్యానికి తర్వాత కత్తిరించిన తర్వాత 2 గణాలు వస్తాయి కదా, ఆ 2 గణాల యొక్క సంపూర్ణ తల వైశాల్యాలు మొత్తానికి రేషియో ఎంత అని అడుగుతున్నాడు. అర్థమైనా. కత్తిరించిన తర్వాత కూడా ఇది ఏమవుతుంది, కత్తిరించిన తర్వాత కూడా మనకి చెప్పలేము కదా. ఇప్పుడు మనకి మధ్యలో కట్ చేసింటాం, మధ్యలో కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఎంత గణం లెక్క అవుతుంది గ్యారెంటీ ఉండదు. మీరు ఏమంటారు, ఒక దీర్ఘాన్ని మధ్యలో కత్తిరిస్తే కరెక్ట్ గణం అవుతుంది అంటారు. మన తెలివి ఆడుకున్నా అయిపోయి ఎవడు చెప్పి గణం అవుతుంది అనుక. సరే ఇప్పుడు నేను చెప్తాను, సరే మీరు ఇది కత్తిరించేవరా ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చూడండి మీరు కత్తిరించినారు బాగానే ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఇది ఎంత ఉన్నది, ఇది మొత్తము 32 ఉంటుంది. ఉండదే 32 ఉంటుంది. ఇది పొడవు ఎంత ఇచ్చినాడు, 12 ఇచ్చినాడు. వెడల్పు ఎంత ఇచ్చినాడు, 12. ఎత్తు ఎంత అన్నాడు, ఎత్తు 9 అన్నాడు. సో ఎత్తు ఎంత అంటే 9 అన్నాడు. ఇప్పుడు నాకు దీన్ని అడ్డమే కదా కూర్చుండేది అంటే వెడల్పు ఏమన్నా తగ్గుతుందా, 12 ఉంటుంది. ఎత్తు ఏమన్నా తగ్గుతుందా, 9. మరి గణంలోన అన్ని భుజాలు ఎట్లుంటాయి. మరి మీరు ఇప్పుడు ఎట్లా అంటారు, ఒక దీర్ఘగణాన్ని కత్తిరిస్తే గిన మీరు ఏమంటారు, గణం అయితే దానికి అంటారు కదా. ఇప్పుడు అర్థమైన మన నేచర్ ఏమైనది అర్థమైనా. మనం అట్లా అనుకుంటాం అనమాట. తొందరగా ఏమనుకుంటామంటే ఒక దీర్ఘాన్ని పెద్ద ఉంటుంది, కోసిడిస్తే గణం వస్తుందండి. మరి నువ్వు కూడా గణం అని చెప్తావు కదా, మీకు ఫస్ట్ మైండ్లోకి ఎక్కాలి కదా అది. ఇప్పుడు అర్థమైనా. మీరు ఒక్కడన్నా ఆలోచన వచ్చింది మీకు ఎవరికన్నా కోసినప్పుడు ఒకరికన్నా అవునా ఇది ఎట్లా ఇది ఏం మారు కదా అంటే ఇట్లా కట్ చేసినప్పుడు ఈ దేంట్లో మాత్రమే మార్పు వస్తుంది, ఒక్క దాంట్లోనే మార్పు వచ్చింది. ఏమిట్లో వచ్చింది మనకు మార్పు, ఇది కట్ చేసి ఇది ఏమైతే సగం అవుతుంది, ఇది మాత్రమే సగం అవుతుంది. అంటే ఇది ఎంత అవుతుంది, ఒకటి 16 అవుతుంది, ఇంకొకటి కూడా అంతే. ఇప్పుడు ఇది కూడా సన్న క్యూబ్ అవుతుంది కదా. సో ఇప్పుడు చిన్న క్యూబ్ అయింది లాగా క్యూబ్ లాగా ఉంటుంది. ఇది కూడా ఒక దీర్ఘానమే. కట్ చేసిన తర్వాత కూడా ఇది ఎట్లుంటుంది, దీర్ఘానం లాగా ఉంటుంది. సో ఈ దీర్ఘానం యొక్క పొడవు వెడల్పులు ఎత్తులు ఏముంటాయి, పొడవు వచ్చేసి 16, వెడల్పు వచ్చేసి 12, ఎత్తు వచ్చేసి 9. సేమ్ ఇది కూడా దీర్ఘానమే. దీని యొక్క ఒక వెడల్పు పొడవు ఎంత వచ్చేసి 16, వెడల్పు ఎత్తు. ఇప్పుడు చెప్పండి, ఏదైనా కానీ ఒక పెద్ద దీర్ఘానాన్ని
మధ్యలో కత్తిరిస్తే గిన ఘనం అవుతుంది అనమాట. రెండు సమాన ఘనాలు అవుతాయి అనమాట. అయితే రైట్, అవ్వచ్చు కాకపోవచ్చు. రైట్, ఎప్పుడు అవుతుంది అని అనుకోవచ్చు అంటే లెంత్ పొడవు వెడల్పులు సమానం ఉండాలా. ఎట్లుండాలా? పొడవు వెడల్పు అంటే ఇది 9 ఉంటే గిన ఇది కూడా 9 ఉండాలా, ఇది 18 ఉండాలా. అంటే దీన్ని సగం చేసే గిన ఈ వీటికి సమానం కావాలా. అప్పుడు అది ఏమవుతుంది అనుకోవచ్చు అంటే ఘనం అవ్వడానికి స్కోప్ ఉంటుంది అనమాట. అర్థమైనా? సో ఇప్పుడు ఏం చెప్పాలి మీరు? ఏదైనా కానీ ఒక దీర్ఘఘనాన్ని మధ్యలోకి కత్తిరించినప్పుడు అది దీర్ఘఘనం అవ్వచ్చు, ఘనమన్న అవ్వచ్చు. ఎయిదర్ క్యూబ్ ఆర్ క్యూబాయిడ్ అవుతుంది. అంతేగాని క్యూబ్ అని లేదంటే క్యూబాయిడ్ అని స్టేట్మెంట్ ఇవ్వరాదు. 100% అయితే క్యూబాయిడ్ అని కష్టం చెప్పొచ్చు. మీకు ఇంతకుముందు చెప్తే కదా చతురస్రాన్ని ఏమని చెప్పొచ్చు, అంతేగాని దీర్ఘ చతురస్రాన్ని ఏమని చెప్పకూడదు. అదే అనమాట, గుర్తున్నదే? రైట్. ఇప్పుడు చెప్పండి, ఇది కూడా మనకి ఏమైతే కష్టం అంటే దీని యొక్క సంపూర్ణ వైశాల్యం L × B LB + BH + HL. బట్ ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయి? రెండు ఉన్నాయి అనమాట. రైటా? సో అందుకోసం రెండు ఇప్పుడు చెప్పండి, L అంటే ఎంత? ఫస్ట్ దానికి పెద్దదానికి ఎంత ఉండదు? L అంటే 32, B అంటే 12 ప్లస్ 12 × 9, నెక్స్ట్ 9 × 32 బై మళ్ళీ ఇక్కడ 2 × L అంటే ఎంత అవుతుంది? ఇక్కడ 16 × 12 ప్లస్ 12 × 9 ప్లస్ 9 × 16. అంతేనా? ఏమన్నా కొట్లు పోతాయా? ఏం బావా చెప్పండి. 2 ఎక్కడితో పోతుందా? దీంట్లో పోవాలా, దీంట్లో పోవాలా, దీంట్లో కూడా పోవాలా, అప్పుడు పోతుంది. అన్నట్లు ప్లస్ ఉన్నాయి కదా మధ్యలో. చెప్పండి, 2 × 12, 2 × 12, 2 × 2 × 12. ఇప్పుడు చెప్పండి, ఇంటి చేయడం ఇది చేయకపోతే కూడా ఇది చేయకపోతుందా లేదా? చెప్పండి. 6 × 2 12, నెక్స్ట్ 6 × 18, 18 ఒకటి, నెక్స్ట్ 6 × 9, నెక్స్ట్ 16 × 9. ఇప్పుడు చెప్పండి, 12 × 16, 12 6 72, 12 1 12 1 7 19 కదా. నెక్స్ట్ 12 9 19 144 చేయండి. ఏమొస్తుంది చేస్తే కింద ఆప్షన్లు ఏముండయి? ఏం లేవా? ఏమి ఇచ్చినాడు? నిష్పత్తి ఏమి ఇచ్చినాడు? ఆన్సర్ అన్ని రైట్. సర్లేండి, మీరు కూడండి ఏమొస్తుంది చెప్పండి. కూడండి ఏమొస్తుంది చెప్పండి, ఏమొస్తుంది మీకు? ఆన్సర్ లాస్ట్ చెప్తాను నేను టక్కన. ఇప్పుడు చెప్పండి, పూర్తి ఎంత అయితే చెప్పండి. 2 1 4 ఎంత? 6, 6 1 4 10, అంటే 1 సెకండ్ క్యారీ చేసి. నెక్స్ట్ 4 5 9, 9 1 9 18, 18 1 మళ్ళీ 19 క్యారీ ఫార్వర్డ్. నెక్స్ట్ 1 ఇది ఏముండదు, ఇక్కడ వచ్చేసి 1 తర్వాత 3. నెక్స్ట్ 4 8 12, 12 1 2 1 క్యారీ ఫార్వర్డ్. 4 4 1 9 13 అంటే 14. నెక్స్ట్ 1 1 2 2 3 3 1 4. ఇప్పుడు కొట్టండి. 2 1 2 2 9 18, 2 5 10 2 నెక్స్ట్ మళ్ళీ 2తో పోతుందా? పోదా? 3తో పోతుంది కదా. 3 5 15, సో 3 6 18, 3 5 15, 3 21 ఉన్నల్లా 12. మళ్ళీ ఏమంటున్నా పోతుందా? ఉన్నది 65 74. రైట్. 72నా? మనకేం తప్పు చేసింది? 12 కదా. 65 12 72 ఉండదు. 72 మనకేమని ఇచ్చాడా? 65 74 ఉండదు కదా. నాకు 74 చూడండి, అది మనకు ఆప్షన్స్ కూడా తప్పించాడు. 65 74, 74. ఒకసారి కరెక్షన్ చేసుకోండి. అది ఇంతకుముందు కూడా మనకు ఆప్షన్స్ అది 1/A 1/B 1/C అంటే 2 3 అని ఇచ్చిన. జాగ్రత్త చూసుకోండి. అది చూడండి ఏమి ఇచ్చినారా? ఒక ఘనముని 3 సమాన గని పరిమాణము గల దీర్ఘఘనాలుగా కత్తిరించినారంట. ఒక ఘనం ఉండదంటరా. ఏమంట? ఘనం. దయచేసి ఎత్తు చూడండి. మీరు బొమ్మ వేయకూడదు. మీకు అర్థం కావాలని క్వశ్చన్ వేసిన ఎగ్జామ్లో మీరు బొమ్మ వేసి చేశారు.
ఇది ఘనం. దీన్ని ఏం చేయాలంటే మనము 3 సమాన ఘన పరిమాణాలుగా గల దీర్ఘ గణాలుగా కత్తిరించాలంట. చూడండి, కట్ చేస్తున్నా, కట్ చేసినానా? అన్న ఇది దుబ్బు కూడా సన్న కూడా నేరు మరి నన్ను ఇప్పుడు ఏమన్నా తీసుకుని కట్ చేసిన 3 సమానంగా ఉండాలని కష్టం అనుకున్నాడు ఇప్పుడు, రైటా? సో నార్మల్గా దీని యొక్క లెంత్ నార్మల్గా ఒకటి వెళ్ళాలనుకుంటే కినా మొత్తం అంటే పెద్ద ఘనం అనుకున్నాండి. అప్పుడు ఎత్తు కూడా వెడల్పు కూడా ఏమవుతుంది? ఎల్ అవుతుంది. ఎత్తు కూడా ఏమవుతుంది? ఎల్ అయితేనే లేదా? ఎల్ అవుతుంది. ఏమంటారు? సేమ్ ఇంతకు ముందు దీర్ఘగణము, ఇప్పుడు ఘనం గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు నేనేం చేసినానంటే ఈ ఘనాన్ని సమాన ఘనాలుగా కత్తిరించాను. ఎన్ని? 3 భాగాలుగా. అంటే ఇప్పుడు ఇది ఏమైతే ఉండదు లెంత్ అనేది ఏమవుతుంది? 3 భాగాలు అవుతుంది. అంటే చిన్న ఘనం అయితే అప్పుడు దీర్ఘగణం ఏమైపోతుంది? 3 భాగాలు అవుతాయి కాబట్టి ఏమవుతుంది? L/3. అంతేనా? నెక్స్ట్ ఇది ఏమన్నా మారుతుందా? ఎత్తు ఏమన్నా మారుతుందా? ఇది ఒక్కటే చూడండి మారేది, అంతే. అర్థమైందా? సేమ్ ఇంతకు ముందు అక్కడే ఇది ఒక్కటే కదా మారేది, మనకి దీన్నోటే కదా కోసేది. సో ఎత్తు ఏమన్నా మారుతుంది, అది అంతే ఎత్తు ఉంటుంది. వెడల్పు కూడా అంతే వెడల్పే ఉంటుంది. అర్థమైనా? ఏమంటారు? రైట్, చూడండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చినాడు. సో ఈ ఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యం అంట. ఫస్ట్ ఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యం. ఫస్ట్ ఘనం ఉండదు కదా. సో ఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యానికి ఫార్ములా ఏమి? మనకి ఘనానికి సంపూర్ణతల వైశాల్యానికి ఫార్ములా ఏమి? 6a² కదా. 6a² బై ఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యానికి. తర్వాత ఏవైనా 2 దీర్ఘగణాల యొక్క సంపూర్ణతల వైశాల్యానికి, ఏవైనా కానీ 2 దీర్ఘగణాలు తీసుకోవాలంట. ఏవైనా కానీ 2 దీర్ఘగణాలు. చూడండి, దీర్ఘగణం అని అంటే దీర్ఘగణం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఫార్ములా ఏమి? 2 అన్నాడు కాబట్టి 2. దీర్ఘగణం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఫార్ములా ఏమి? LB/BH రేషియో కనుక్కోమన్నాడు. రైట్. 6 ఏ అంటే ఎంత మనకి? L² అంతే కదా, బై 2 ఇంటూ మళ్ళా 2 LB అంటే L అంటే ఏమి? 1 L/3 ఇంటూ L అంతే కదా. నెక్స్ట్ B ఇంటూ H, B ఇంటూ H అంటే L ఇంటూ L. నెక్స్ట్ HL అంటే H అంటే L, L అంటే L/3. రైట్, అంతేనా? ఇక్కడ చెప్పండి, నార్మల్గా పోతుంది కదా, ఇక్కడ 2 3 6 పోతుంది లేదా? 3 ఇంటూ L 3L² బై ఇక్కడ చూడండి L ఇంటూ L L²/3. ఇక్కడ ప్లస్ L², ఇక్కడ ప్లస్ L²/3. అంతేనా? ఇక్కడ ఏముంటుంది? ఓవరాల్గా ఇంటూ 2 ఉంటుంది. 2 ఉంటుంది కదా, ఇదా ఇంకా 2 ఉంటుంది. చూడండి ఇక్కడ ఏమవుతుంది అంటే 3L² బై ఇక్కడ 2 ఉంటుంది. ఎల్సిఎం ఏమవుతుందా అన్నాడు? ఎల్సిఎం 3 కదా, ఎల్సిఎం 3. ఆల్రెడీ ఇక్కడ 3 ఉన్నది కాబట్టి ఏమైతే 3 3 క్యాన్సిల్ కదా, ఏం మిగులుతుంది మనకి? L². ఇక్కడ వచ్చేసి 3L², ఇక్కడ L² వస్తుంది. అంతేనా? చెప్పండి నెక్స్ట్ ఏమవుతుంది? 3L² బై 2 ఇంటూ చెప్పండి ఏమవుతుంది మొత్తము? 5L² కదా, 5L² బై అంతేనా? పైన చేసి 5 గంటల 10 అవుతుంది కదా. సో మనకు పైన ఏముండదు? 3L² ఇంటూ అది వదిలే పైన పెట్టి తిప్పడుతుంది లేదు, పైన 3 అనేది ఏడికి వస్తుంది? పైన వస్తుంది బై 5 గంటల 10L² అనేది కింద ఉంటుంది. అంతేనా? సో L² క్యాన్సల్. పైన 3 ముళ్ళ బై మనకు రేషియో అనేది ఏమొస్తుంది? రైట్, 9:10. రైట్, చూడండి. ఒక దీర్ఘ ఘనాకారపు ట్యాంక్ మీటర్ B కూడా తెలియదు కాబట్టి X, H కూడా ఎంత ఇచ్చినాడు? H కూడా ఎంత ఇచ్చిండేది? 30 సెంటీమీటర్లు. రైట్, మనకి ఇక్కడ లీటర్ పరిమాణం చూడండి 18 కిలోలీటర్స్ అని ఇచ్చినాడు. సో ఈ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇది 18 మీటర్ క్యూబ్స్ ఇచ్చినప్పుడు 18 మీటర్ క్యూబ్స్ ఇచ్చినప్పుడు దీన్ని సెంటీమీటర్లకు మార్చాలంటే ఏమితో చేయాలా? ఇంటూ 1000 చేయాలి. రైటా? సో మనకి ఏం లేక మారుతుంది? ఇది మీటర్ క్యూబ్స్ లేక మారిపోతుంది డైరెక్ట్. ఒకవేళ దీంట్లో ఇచ్చి 1000 చేసి క్యూబిక్ లేక మారిపోతుంది.
బట్ మనకి ఇది ఏమి ఇచ్చాడు, కిలోమీటర్ లీటర్స్ ఇచ్చినాడు. అంటే ఫస్ట్ దీన్ని ఏం లేక మార్చాలా, మీటర్ క్యూబ్ లేక మార్చాలంటే దాన్ని ఏం చేయాలా, ఇంటూ 1000. మళ్ళీ క్యూసెక్ లేక మార్చాలంటే ఏం చేయాలా, మళ్ళీ ఇంకొక 1000 చేయాలన్నమాట. అప్పుడు ఇది ఏం లేక మారుతుంది, సీసీ లేక మారుతుంది అనమాట. అర్థమైనా? సో జాగ్రత్త చూసుకోండి. ఇప్పుడు ఇది మనకి ఆల్రెడీ సెంటీమీటర్లో ఉండదు, ఇది కూడా సెంటీమీటర్లోనే ఉంటుంది అని క్వశ్చన్ కోవాలి మనం ఎక్స్నే, ఎందుకంటే మనం ఆన్సర్ దాంట్లోనే కనుక్కుంటాం కాబట్టి. అప్పుడు దీన్ని కూడా ఏం లేక మార్చాలా, సెంటీమీటర్ మార్చాలంటే దాన్ని ఏం చేస్తాం అప్పుడు 12/100. ఇప్పుడు చెప్పండి 12/100 ఇంటూ ఒకటి ఎక్స్, ఇంకోటి ఇప్పుడు ఏం చెప్పొచ్చు చెప్పండి రా, 18 ఇంటూ 1000 ఇంటూ 1000 ఏమే ఏది రైట్ ఇక్కడ కదా, రైట్ మనము మీటర్లు సెంటీమీటర్లే కదా కన్వర్ట్ చేసేది, రైట్ 12 ఇంటూ 100. అప్పుడు ఏమవుతుంది అంటే 1200 సెంటీమీటర్లు, రైట్. ఇప్పుడు చెప్పండి క్యాలిక్యులేషన్ చెప్పండి. ఇటు 3 సున్నాలు పోతాయి కదా, ఒక 1000 లేచిపోతుందా బై, ఓకే రేట్ ఒకటి ఉన్నాయి 12/3 కోట్లు కొట్టండి. 6 2 12, 6 3 18, 2 5 10. అంటే మనకి ఎంత వచ్చింది 500 సెంటీమీటర్లు. బట్ మనకు ఆప్షన్స్లో 500 సెంటీమీటర్లు లేదంటే మీటర్లో ఇచ్చింటుంది అని అర్థం. సో మనం దీన్ని ఏం లేక మార్చాలా, మీటర్ లేక మార్చాలంటే ఏం చేయాలి, బై 100 మార్చితే ఏమవుతుంది 5 మీటర్లు, రైటా. రైట్ చూడండి ఏమి ఇచ్చినాడంటే దీర్ఘ గణం యొక్క కొలతలు ఇచ్చినాడు 32, 12, తర్వాత యాదిరా 112 కదా, సారీ దీర్ఘగణం యొక్క భుజంలో 13, ఏమేమి ఇచ్చినాడు 18, 37.5, తర్వాత 40 సెంటీమీటర్ అంట. దీర్ఘగణ ఘనపరిమాణంతో సమానమైన ఘనపరిమాణాన్ని కలిగిన ఒక గణం ఉంటే ఆ గణం యొక్క కర్ణం పొడవు సెంటీమీటర్లోనే చెప్తున్నాడు కాబట్టి ఏం టెన్షన్ లేదు. చెప్పండి మనకి ఒక దీర్ఘగణం ఉండదంటే పొడవు ఏమి ఇచ్చినాడు, ఎంత ఇచ్చినాడు 18, తర్వాత వెడల్పు 37.5 అంటే సింపుల్ చూడండి 37.5 అని రాస్తాను. మన క్యాలిక్యులేషన్ ఇది అవుతుంది కదా. చెప్పు నెక్స్ట్ హెచ్ 40 సో మనకి దీని యొక్క ఘనపరిమాణం కనుక్కోవాలంటే సింపుల్ ఫార్ములా ఏమి, ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. ఎల్ అంటే ఎంత 18, బి అంటే చూడండి 37 రెంట్ల ఎంత అవుతుంది అంతేనే అంటావా, అంతే. సో మనకి ఇక్కడ 40 ఉండేది కాబట్టి 37.5 అనే రాసుకున్నాండి. సో ఇక్కడ 0 తీసేసి ఇక్కడ 375 అని రాయండి, ఇక్కడ ఇంకా 4 అని రాసిందండి, అంతేనా. సో మనకి ఘనపరిమాణాన్ని ఇది ఏది ఒక దీర్ఘ గణం యొక్క ఘనపరిమాణం, దీన్ని మనం ఏం లేక మార్చాలంట, గణం లేక మార్చాలంట. గణం అంటే అన్ని ఎట్లుండాలా, సమానం ఉండాలి కదా. సో మనకు అన్ని ప్రతి ఒక్క నెంబర్ క్యూబ్తో వచ్చేటట్లు రాయాలి. ఇప్పుడు చూడండి రాస్తాం, చూడండి ఎట్లా రాస్తామంటే 18 72 లేదంటే 18 ఏమని రాయొచ్చు 2 9 అని రాయొచ్చు కదా. 2 9 అంటే ఏంటి 3 స్క్వేర్ అని రాయొచ్చు కదా, 9 రాయొచ్చే కదా. దీన్ని కూడా 2 స్క్వేర్ అని రాయొచ్చా, ఆల్రెడీ 2 ఒకటి ఉన్నదనే లేదా, అంటే 2 క్యూబ్ అని రాసి పడచ్చే లేదా. సో నన్ను 18 4 రాసి ఇచ్చిన, ఇంకేం మిగిలేదు నాకు 375. సో 375 నార్మల్ చేయండి, 5 వేల 5 5 5 1 5 5 5 3 ఆల్రెడీ 3 లీటర్ 290 ఒకటి వచ్చిందంటే ఏనైతే 3 5 2 వచ్చేవా, అంతేనా, అంతే కదా. సో అన్ని క్యూబ్లు ఉన్నాయి కదా, అంటే 2 ఇంటూ 3 ఇంటూ 5 హోల్ క్యూబ్లో రాసి ఇస్తే అయిపోయి కదా. దీన్ని ఏం లేక మార్చాలంటే గణం లేక మార్చాలంట. సో గణంలో అన్ని ఎట్లుంటుంది, అంత ఒక భుజం ఒకటి సమానంగా ఉంటుంది కదా. దాన్ని అనుకోండి అంటే ఏ క్యూబ్ అండ్ క్వశ్చన్ గణ పరిమాణం సమానం అవుతుంది అంటున్నాం. సో అప్పుడు ఈ క్యూబ్డ్ క్యాన్సల్. అప్పుడు ఏజ్ కొట్టి ఏమవుతుంది 2 3 6 5 ఇది గణం యొక్క ఏది భుజం. వాడు ఏం అడుగుతున్నాడు, కర్ణం అడుగుతున్నాడు. సో కర్ణం ఏమవుతుంది మనకి, గణం యొక్క కర్ణం √3a √3a అవుతుంది. ఏమవుతుంది √3a. కర్ణం ఏమవుతుంది మనకి √3a. మనకి అక్కడ √3 ఉండదు, ఏ అంటే ఎంత ఉండదురా 30. బట్ మనకి అదే √3 ఇంటూ 30 ఏమని ఇచ్చాడా, ఏమి ఇచ్చాడు సమీప వాల్యూ కనుక్కోమన్నాడు. అప్పుడు √3 వాల్యూ మీకు గుర్తుపెట్టుకోని చెప్పి గుర్తున్నది మీకు 1.732 ఇంటూ 30 అని కష్టం. ఇప్పుడు చేయండి 3 2 6 3 3 9 3 7 21 అంటే 2 మిగిలి ఉంటుంది. నెక్స్ట్ 3 1 3 2 5 అంటే ఇక్కడ ఎన్ని తర్వాత ఏముండదు, ఎన్ని అంకెల తర్వాత పాయింట్ ఉండదు
ఇక్కడ 3 అంకెల తర్వాత పాయింట్ ఉంటుంది కాబట్టి దగ్గర ఏమవుతుంది 51.960. మనకు ఆప్షన్స్లో 88 ఉండే చెప్పండి. సో 52 అనమాట. నియర్ వాల్యూ మనకి ఏమవుతుంది 52 అనమాట. సమీప వాల్యూ మనకి ఏముంటుంది దీనికి 52 అనమాట. రైటా? కానిస్టేబుల్ క్వశ్చన్ చూడండి ఇది. రైట్. క్వశ్చన్ నెంబర్ ఏమున్నది 1 ఒకసారి చెప్తా చూడండి జాగ్రత్తగా. ఇది ఒకటి అనుకున్నాడు. ఇది నార్మల్గా ఇది ఒక ఘనం అనుకుంటే గిన మందం ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు? మందం ఇచ్చినాడు. అంటే ఇది ఒక ఘనం అనుకుంటే గిన దీని చుట్టూ ఇట్లా రాస్తారు కదా. రైట్. ఇక్కడ చూడండి ఇది ఒక ఘనం అనుకుంటే గిన దీని యొక్క మందం ఎంత ఉన్నదంట మందము 5 మిల్లీమీటర్లు అంటున్నాడు. దీన్ని మనం ఏమిటకి మార్చాలా? ఏం చేయాలి? బై 10 చేసి సరిపోతుందే లేదా? అప్పుడు ఏమవుతుంది 0. కింద 0.5 ఉంటే పైన కూడా అప్పుడు ఏమవుతుంది అంటే 1 సెంటీమీటర్ అవుతుంది. అంటే ఈ మందం ఎంత అంటున్నాడు? అయితే ఈ చెక్క యొక్క మొత్తం బరువు ఎంత? ఈ చెక్క యొక్క బరువు మాత్రమే కనుక్కున్నాడంట. ఇది ఇంత చెక్క, ఇదే చెక్క, ఇది ఇంత కదా చెక్క, ఇది ఇంత. ఈ చెక్క యొక్క బరువు కనుక్కోమంటున్నాడు అంతేవాడు. మనం ఏమనుకుంటున్నామంటే ఇంతకుముందు లోపల యొక్క ఘన పరిమాణం కనుక్కుంటున్నాం. ఈ ప్లేస్ ఎంత ఉన్నదని, ఖాళీ ఎంత ఉన్నదని కనుక్కుంటున్నాం. ఇది కాదు అడిగింది, ఓన్లీ దీని యొక్క బరువు మాత్రమే కనుక్కోవాలంట. అప్పుడు ఏం చేయాల? పైంది ఉంటుంది కదా, పైంది కనుక్కోవాలి, తర్వాత కిందది కనుక్కోవాలి. ఆ రెండోట్లు ఏం చేసేయాలా? తీసి పడేస్తే అయిపోయి కదా. సో పైన మొత్తం కనుక్కొని ఈ కింద మొత్తం తీసేసి ఏం మిగులుతుంది? ఇది ఇంత కదా ప్లేస్ మిగిలేదు. అర్థమైందే? సో ఇప్పుడు చెప్పండి పైన ఏముండదు? 18 × 10 × 6 పైన అంతే కదా వచ్చేది డైరెక్ట్గా. చేస్తే ఎంత వస్తుంది చెప్పండి? 18 6 108. ఇది ఒక 0 ఉండదు కాబట్టి ఇది. అప్పుడు కిందది ఏమైతే చెప్పండి? ప్రతిదీ 1 సెంటీమీటర్ ఏం చేయాలి? తగ్గాలి. ఇది తగ్గాలి, ఇది కూడా తగ్గాలి. తగ్గిస్తే ఎంత వస్తుంది చెప్పండి? 10. ఇది అంతేనా వచ్చేది? సో అప్పుడు ఏమొస్తుంది చెప్పండి? 17 × 9 × 5. సో ఎంత వస్తుంది చెప్పండి? 17 9 150 × 5. 5 ముళ్ళ 15. నెక్స్ట్ 5 5 26. నెక్స్ట్ 5 1 765. సో ఇప్పుడు దీంట్లో నుంచి దీన్ని తీసేస్తే మనకి చెక్క యొక్క మందం వస్తుంది. సరేనా కదా? చెప్పండి. అప్పుడు 1080లో నుంచి ఎంత తీసేయాలా? 765 తీసేయాలి. తీసేసేయాలి. 10 నుంచి 5 పోతే 8 నుంచి 4, 7 నుంచి 6 పోతే 1. నెక్స్ట్ 10 నుంచి 7 పోతే ఇది వచ్చింది. మనకి ఏమొచ్చింది? 315 వచ్చింది. బట్ 1 గ్రాము ఎంత ఇచ్చినాడు? ఎంత ఇచ్చినాడు? 0.8 గ్రాములు ఇచ్చినాడు. మళ్ళీ దీన్ని మనం ఏమిటకి మార్చుకోవాలా? రైట్ అండి. సో మార్చి చెప్పండి ఏమవుతుంది? చెప్పండి. 5 ml 40. నెక్స్ట్ 8 1 8 1 4 12. నెక్స్ట్ 8 3 24 1 25. కింద ఒక 0 ఉంటుంది కాబట్టి 0 అనేది క్యాన్సిల్ అవుతుంది. సో మనకి ఎంత వచ్చింది ఆన్సరు? ఇదని ఉండదు లేదా ఆప్షన్లో? ఉండదు. సో అది అంటే క్వశ్చన్ మనం తప్పుగా అర్థం చేసుకున్నాం. జాగ్రత్త చూసుకోండి ఇది. రైట్. క్వశ్చన్ నెంబర్ వచ్చేసి 114. 9 సెంటీమీటర్లు, 6 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు, 1 సెంటీమీటర్ ఏమేమి ఇచ్చాడు చెప్పండి? 9 6 3 మళ్ళా 3 ఎన్ని సెంటీమీటర్లు అంటే ఒక్కొక్క భుజం కలిగిన ఇన్ని గణాలు అన్నిటిని కరిగించుకసి మళ్ళీ ఏం చేయమంటున్నాడు? రైటా? కలిగిన 5 లోహపు గణాలను కరిగించి ఒక ఘనంగా అంటే పెద్ద ఘనం చేయాలంట. అన్ని గణాలు కరిగించుకసి పెద్ద ఘనం చేయాలంట. అట్లా చేసిగిన ఆ ఘనం యొక్క భుజం కొత్తగా రూపొందిస్తే పెద్ద ఘనం వస్తుంది కదా, దాని యొక్క భుజం ఎంత అంటారు? ఎప్పుడైనా చూడండి అన్నిటిని కరిగించుకసి ఇంకో ఘనంలో చేయాలంటే మనం ఏం కనుక్కోవాలి? ఎప్పుడం కానీ ఘన పరిమాణం కనుక్కోవాలి. అంతే కదా? అన్నిటిని కరిగిస్తే అంత పెద్ద ఘన పరిమాణం యాద వస్తుందో కనుక్కోవాలి. మీరు చెప్పండి చిన్న ఫస్ట్ దానికి ఏమైతే ఘన పరిమాణము? 9 అంటే 9 క్యూబ్డ్ అంతేనే కదా? ఇదేమి ఇది? మళ్ళా తర్వాత 1 క్యూబ్. సో 9 క్యూబ్డ్ అంటే ఎంత ఆన్సర్? తర్వాత ఎంతైతే మొత్తము 15 716 27 1 చేయండి రా.
15, 15 ఒక 7, 22. పదా మొత్తం 1000 ఇచ్చిందా? అంటే 1000 ఇచ్చింది. అంటే 1000ని మనం ఏమని రాయొచ్చు అంటే అప్పుడు ఏ క్యూబ్ ఈక్వల్ టు 10 క్యూబ్ అయితే ఏ ఈక్వల్ ఎంత అవుతుంది అంటే పెద్దగానే యొక్క మనకు భుజం ఎంత 10 అనమాట. రైటా?